అందరికీ నమస్కారం. ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలంలోని మర్రిపాడు గ్రామంలో కొత్త ఎస్టీ సంఘం దగ్గర ఉన్నాం. మనము వరద ముప్పుకి నీట మునిగిన ఇళ్ల మధ్యలో పేద ప్రజలు మరి ఆహారం తిండి లేక ఉన్న సమయంలో మన తెలుగుదేశం కార్యకర్తలంతా మన మినిస్టర్ అయినటువంటి దేవాదాయ శాఖ మినిస్టర్ గారు, మరి ఎమ్మెల్యే, ఈ ప్రాంత ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆయన పిలుపు మేరకు ఆయన 2 పిలుపులు ఇచ్చారండి. ఒకటి, ఈ తుఫాను మంతా తుఫాన్కి ప్రజల్లో ఒక్కరు కానీ పశువులు కానీ ఏ ఒక్కటి మరణించడానికి వీల్లేదు. మరి మీరు ఎలా పనిచేస్తారో గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ కార్యకర్తలు కానీ ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు మన ఆర్డీఓ గారు, ఆత్మకూరు ఆర్డీఓ గారు, మరి సంఘం ఎంఆర్ఓ గారు అయినటువంటి సోమలా నాయక్ గారు, సిఐ వేమారెడ్డి గారు, ఎస్ఐ రాజేష్, మరి లోకల్గా ఉన్న విఆర్ఓలు సిబ్బంది మొత్తం 24 గంటలు హోరు వర్షంలో నిన్న పనిచేశారండి. వంగళ్ళు కలుజు దగ్గర విపరీతంగా నీళ్లు వస్తుంటే అక్కడ హరిజన్ వాళ్ళలో అప్పుడప్పుడు మరి ప్రజలు మరణించడం జరిగింది. ఒకప్పుడు డేంజరస్ కలుజు అది. ఆ కలుజు దగ్గర ముళ్ళకంపలు వేయించి ఎంఆర్ఓ మరి ఎస్ఐ వీళ్ళందరూ వచ్చి ఆ కలుజు దగ్గర మనుషులు ఎవరు పోకుండా జాగ్రత్త చేశారు. అటువంటి హోరు వర్షంలో నిన్న రావాల్సిన కార్యకర్తలు ఈ ఊరికి కూరగాయలు బియ్యం ఇవ్వాల్సిన పరిస్థితుల్లో రాలేక మరి ఈరోజు పట్టు వదలని విక్రమార్కుల మాదిరి ఇటు చుట్టూరు మరి చెన్నూరు ఇక్కడ దగదర్తి మండలం మీద తిరుక్కొని ఈ అడవిలో నుంచి గుంటల మిట్టల్లో దాటుకొని ఆటోలో కూరగాయలు అన్నీ తీసుకొచ్చాము. నిన్న టెంపరీగా ఇక్కడ లోకల్ నాయకులు అయినటువంటి హరిరెడ్డి గారు, ఇక్కడ మీరు చూస్తున్నారు తెలుగుదేశం కార్యకర్తలు, మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి గారు, మిగిలిన కార్యవర్గం అందరూ పేరు పేరున మరి ఇక్కడికి వచ్చి అత్యవసర పరిస్థితుల్లో మరి బియ్యం అనేది పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే కూరగాయలు మనం అక్కడి బయట నుంచి రావాలి కాబట్టి టెంపరీగా ఇక్కడ ఊర్లో బియ్యం ఉండడం వల్ల ఆ బియ్యం అనేది అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకి 5-6 కేజీలు ఇచ్చారు. అట్లాగే ఈరోజు కూరగాయలు మరి గుంటల మిట్టల్లో వచ్చి అంతా కూరగాయలు కవర్లకు వేసాము. 5 రకాల కూరగాయలు, కోడిగుడ్లు ప్రజలకు అందించడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం మన మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ప్రజలకి చెప్పడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏంటంటే, వరదలు వచ్చాయి, తుఫాను వచ్చింది, తగ్గిపోయింది, అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సింది ఏ విషయంలో అంటే తాగునీటి విషయంలో. ఈ వరదల్లో ఎలుకలు మరి ఏదన్నా వ్యర్థాలు రోడ్డు పక్కన ఉండే వేస్ట్ నీళ్ళల్లో కలిసి నీళ్లు కలుషితమై ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో పంచాయతీ నీళ్లు కానీ మీరు తాగే నీళ్లు కానీ ఒక 2 దబర్లకి కాచుకొని ఒక వారం రోజుల పాటు ఈ కలుషితం తగ్గేంత వరకు ఒక వారం రోజుల పాటు కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే తాగమని మంత్రి గారు చెప్పడం జరిగింది నిన్న మీటింగ్లో. ఆయన ప్రజల గురించి అంత లోతుగా అధ్యయనం చేసి ప్రజల గురించి తుఫాన్ తగ్గాక కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు. అలాగే కార్యకర్తల తరపు నుంచి కూడా మేము మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఒక ఆహారం తీసుకొని మీరు వరదల నుంచి బయటపడడమే కాదు, మంచినీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా కాచి చల్లార్చినవి తాగండి. జబ్బులు బారిన పడకుండా మీరు సుఖ సంతోషాలతో ఉండాలనేదే ఈ తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి కార్యకర్తలందరికీ మరొక మారు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కూరగాయలు బియ్యం పంచడంలో కష్టపడిన మరి ఇక్కడ కాలనీలో ఇళ్లలో నీళ్ళు వస్తే ఆ నీళ్ళని ఎత్తిపోసారండి కొంతమంది కార్యకర్తలు ఇక్కడ. మరి ఆదరత్ అయితేనే వీళ్ళంతా పేరు పేరున వీళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ విధంగా 5 రకాల కూరగాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, దొండకాయ, తర్వాత బంగాళాదుంపలు అంటే ఉల్లగడ్డలు, ఎర్రగడ్డలు, కోడిగుడ్లు అన్నీ ఒక 5 రకాల కూరగాయలు, గుడ్లు ఈ విధంగా కవర్లకు వేసి కార్యకర్తలంతా కూడా అందరూ తలా ఒక చేసి సాయం చేసి వరదల టైంలో ప్రజలకు పంచడం జరుగుతూ ఉంది. మీ పేరేందమ్మా? బుజ్జమ్మ. ఒక 5 రకాల కూరగాయలు, టమాటాలు, దొండకాయలు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, ఉల్లగడ్డలు, కోడిగుడ్లు మరి ప్రజలకి నాయకులు అందరం కలిసి సమిష్టిగా పంచడం జరుగుతూ ఉంది. అట్లాగే ఇక్కడ 35 పూరి గుడిసెలు ఉన్నాయి. ఆ లిస్టు రాసిచ్చారు. ఈ లిస్టుని మంత్రివర్యులకి చేర్చే పని మా కార్యకర్తలు చేస్తారనేసి ముగిస్తున్నాము. జై హింద్, జై తెలుగుదేశం.